హాయ్ అండి. కేవలం 10 నిమిషాల్లో రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక స్టవ్ వెలిగించి అందుపై ఒక కడాయి పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ ఇలా నీట్గా కడిగేసి తీసుకున్నాను. హీట్ అయిన ఆయిల్లో ఈ చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఇలా మూత పెట్టినాక 2 నిమిషాలకు వాటర్ అనేది ఈ విధంగా వస్తాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన చికెన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చికెన్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో, కానీ నేను ఆయిల్ ఏం వేయలేదు, చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ అది, అందులోనే ఒక చిన్న సైజు ఆనియన్ని కట్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఒక చిన్న సైజు టమాటాను మిక్సీ వేసి ఈ విధంగా టమాటా గుజ్జును కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారము, అదేవిధంగా కొద్దిగా ధనియా పౌడరు వేసుకోవాలి. ఇలా అదేవిధంగా కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసి వీటన్నిటిని కలుపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. తర్వాత మనం ముందుగా కట్ చేసి ఫ్రై చేసిన చికెన్ వేసి అదేవిధంగా కరివేపాకు, కొత్తిమీర, పెరుగు వేసి వీటన్నిటిని ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అంతేనండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయ్యింది.